సాయి బంధువులందరికీ సాయి గురించి తెలియాలని షిరిడీ సాయి అనుగ్రహ రహస్యం అనే ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను. బాబా గ్రంథాలు చదవలేని వారు, చదవడానికి వీల్లేని వారి కోసం కలియుగ దైవమైన ఆ బాబా గురించి తెలుసుకోవాలని ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన గ్రంథకర్తను స్మరించుకుంటూ వినయపూర్వకంగా నమస్కరించి పరమపావనమైన గ్రంథ పారాయణాన్ని కృతజ్ఞతాభావంతో బాబాకు, గ్రంథకర్తకు అర్పణగా ప్రారంభిస్తున్నాను. ఇక అధ్యాయంలోకి వెళ్దాం. ఓం షిరిడీ సాయి పరమ గురుభ్యో నమః. అధ్యాయం 31. కృతజ్ఞత లేని వారికి గురు ఆగ్రహం తప్పదు. ఒక వ్యక్తి స్వార్థరహితంగా కరుణతో ఇంకొక వ్యక్తికి కష్టాన్ని దూరం చేసినప్పుడు లేదా సహాయం చేసినప్పుడు ఆ సహాయాన్ని జ్ఞాపకం పెట్టుకోవడాన్ని కృతజ్ఞత అని అంటారు. ప్రాపంచికంగా కృతజ్ఞత లేనివాడు ఇతరులకు రుణగ్రస్తుడవుతాడు. ఆధ్యాత్మికంగా కృతజ్ఞత లేనివాడు గురు ఆగ్రహానికి గురవుతాడు. చాలామంది సర్వసమర్థుడైన గురువును ఆశ్రయించిన అందరూ పూర్ణంగా అనుగ్రహాన్ని పొందకపోవడానికి ప్రధాన కారణాలలో ఒకటి కృతజ్ఞత లేకపోవడం. కష్టాలు వచ్చినప్పుడు, ఆపదలు చుట్టుముట్టినప్పుడు, దుఃఖం సంభవించినప్పుడు దేవుడినో గురువును ఆశ్రయిస్తారు. నీవు తప్ప వేరే దిక్కు లేదంటారు. గురువు కృపతో వాటిని తొలగిస్తే కనీసం కృతజ్ఞత చెప్పడానికి కూడా గురువు జ్ఞాపకానికి రారు. ఇదే సాధకుడి దోషం. కృతజ్ఞత చాలామంది సాయి భక్తులలో లోపించిందని నేను అనుభవంతో గుర్తించాను. అందుకే సాయి శక్తిపాతం చేయవద్దని శాసించారు. కృతజ్ఞతాహీనులకు, స్వార్థపరులకు బ్రహ్మజ్ఞానం చెప్పరాదని సూచించారు. గురువు రెండు చివర్ల పదును పెట్టిన కత్తి లాంటివాడు. గురువు సంతసిస్తే అనుగ్రహం ఏ విధంగా కలుగుతుందో, గురువు బాధపడితే ఆగ్రహం కలుగుతుందని మీరు క్రిందటి అధ్యాయంలో అవగతం చేసుకున్నారు. గురు అనుగ్రహంనకు పాత్రుడు కాకపోయినా నష్టం లేదు. గురు ఆగ్రహానికి పాత్రుడైతే మాత్రం సాధకుడిని రక్షించేవాడు లేడు. గురువు సంకల్ప మాత్రంతో ఆనందాన్ని కలిగించగలడు, సంకల్ప మాత్రంతో దుఃఖాన్ని కలిగించగలడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ కృతజ్ఞతను శిష్యులే కాదు, గురువులు, దేవుళ్ళు కూడా ఆచరించి చూపారు. నిండు సభలో ద్రౌపదిని శ్రీకృష్ణ పరమాత్మ రక్షించిన కొన్ని రోజులకు, అన్నా, నీవు నన్ను రక్షించి నా మానం కాపాడావు, నీకు శతకోటి కృతజ్ఞతలని పలికిందట. అప్పుడు కృష్ణుడు, అమ్మ, నీవు నాకు కృతజ్ఞతలు చెప్పవద్దు. నీవు చేసిన సహాయానికి నేనే నా బాధ్యతగా నిన్ను రక్షించి నీ కృతజ్ఞత నుండి బయటపడ్డాను అన్నారట. అప్పుడు ద్రౌపది ఆశ్చర్యపడి, నీకు నేను చేసిన సహాయం ఏమిటి అని అడిగితే, అమ్మ, నీకు గుర్తులేదా, ఒకరోజు నేను కత్తితో పండు కోయబోయి నా చెయ్యి గాయమై రక్తం కారితే నీవు నీ చీర కొంగును చించి నాకు కట్టి నాకు సేవ చేయలేదా? దానికి కృతజ్ఞతగా నీకు కొన్ని వందల చీరలు ప్రసాదించానని పలికారట. చూసారా మహాత్ముల ఆచరణ, కరుణ. ఈ కృతజ్ఞత వల్లనే తనకు నిత్యం అన్నం పెట్టిన బాయిజాబాయికి సాయి దివ్యలోక ప్రాప్తిని ప్రసాదించాడు. ఆమె కుమారుడు తాత్యాకు ప్రాణమే త్యాగం చేశాడు. తనను ఎంతో సేవించిన అబ్దుల్ బాబాకు మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే వేమన, గుణవంతుడు స్వల్పమేలుడు గొప్పగా భావించును, గుణహీనుడు తనకు చేసిన గొప్ప మేలునైనను లెక్కించడు, కృతజ్ఞుడగునని తెలిపెను. గురువు దగ్గర శక్తిపాతం పొంది, దివ్య అనుభవాలు పొంది, ఎంతో జ్ఞానం తెలుసుకొని గురువును విమర్శించే వారిని, నిందించే వారికి సాయి ఎలా అనుగ్రహిస్తాడు? ఇలాంటి వారు ఎన్ని సేవలు చేసినా, ఎంత ధ్యానం చేసినా మీరు శాంతిని పొందలేరు, పరమశాంతిని అసలే పొందలేరు. వీళ్ళంతా అశాంతితో బ్రతకక తప్పదు. ఇదే వారికి గురువు ఆగ్రహ ఫలం. ఒక నా అనుభవాన్ని చెప్తాను, వినండి. సాధకులు ఎంత కృతజ్ఞతారహితులో మీకు అవగతం అవుతుంది. నా దగ్గరకు ఒక భక్తుడు వచ్చేవాడు, శ్రద్ధగా ధ్యానం చేసేవాడు. అతనికి శక్తిపాతం చేశాను. చాలా మంచి అనుభవాలు వచ్చాయి. అనుభవాలను చూసి అతని తండ్రి వచ్చాడు. కొడుకు పట్ల ఉన్న ప్రేమతో తండ్రికి కూడా శక్తిపాతం చేశాను. ఆశ్చర్యకరంగా అతనికి 4 రోజులలో భవిష్యత్తు చెప్పే శక్తి వచ్చింది. 10 రోజులలో చాలామంది శిష్యులు అప్పుడే అతడికి తయారయ్యారు. ఈ విషయం నాకు 5వ రోజున చెబితే నేను కూడా సంతోషించాను. ఒక నెల రోజులు అయింది. ఒకసారి కూడా నా దగ్గరకు రాలేదు. ఒకరోజు వారి ఇంటికి ఒక భక్తుడు అనుకోకుండా వెళ్ళి, స్వామి దగ్గరకు వెళ్ళుచున్నాను, వస్తావని అడిగితే, పిచ్చివాడా, మా నాయనే నాకు గురువు, చూడు భవిష్యత్తు ఎలా చెబుతున్నాడు, ఆ స్వామితో పని ఏమిటని అన్నాడట. ఈ విషయం నాకు అతడు చెప్పాడు. ఒక్కసారిగా నా మనసు చాలా బాధపడింది. సాధకులలో ఎంత కృతజ్ఞత లేని వారు ఉన్నారో అర్థమైంది. ఏ రోజు నేను బాధపడ్డానో ఆ రోజు నుండి అతడి భవిష్యత్తు చెప్పే శక్తి మాయమైంది. మళ్ళీ ప్రసాదించమని మీరే నా గురువని మళ్ళీ వచ్చారు. నీ భవిష్యత్తును చెప్పే శక్తి ఇచ్చింది నేను కాదు, సాయి. మీరు ప్రార్థించవలసింది నీ సాయినే కానీ నన్ను కాదు. సాయి కృప వలన నీకు ఆ శక్తి కలిగింది.
నీ సంస్కారం వలన ఆ శక్తి పోయింది. కాబట్టి ముందు నీవు పొందవలసింది భవిష్యత్తును చెప్పే శక్తిని కాదు, నీ సంస్కారాన్ని పవిత్రంగా మార్చుకునే శక్తిని. గురువు చేసిన మేలును మర్చేవాడు, గురువును అహంకారంతో తిరస్కరించేవాడు, గురువులో దోషాలు చూసేవాడు, గురువుకే పాఠాలు చెప్పేవాడు దేనిని పొందలేడు, దేనిని సాధించలేడు అని చెప్పి సాయిని నిరంతరం ధ్యానించమని చెప్పి పంపాను. కాబట్టి సాధక, కృతజ్ఞత అనే సుగుణాన్ని జీవితాంతం ఆచరించు తరించు. పరమగురు షిరిడీ సాయి సమర్పణమస్తు.